చాలా ఉత్కంఠ ఇంట్రెస్టింగ్గా నడుమ ఆదిలాబాద్ సంబంధించిన పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిన్న ప్రకటించింది. ఆదిలాబాద్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ ఎంపీ శాసనసభ్యులుగా పనిచేసిన రాథోడ్ రమేష్ని పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనతో రాథోడ్ రమేష్ గారు అప్పుడున్న పరిస్థితులు వేరు, జిల్లాలో అప్పుడున్న రాజకీయాలు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలుస్తారన్న ధీమా ఏంటి? ప్రజలు రాజకీయ నాయకులు అంటే ప్రజల సమస్యలో స్పందించాలి, ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకోవాలి, సరైన దారి చూపించాలి, ఎక్కడ అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడాలి, ప్రజలకు ఉన్న సమస్య పరిష్కారం చేయడంలో ముందు ఉండాలి. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఇల్లు లేని వాళ్లకు కాంగ్రెస్ హయాంలో తెలుగుదేశం హయాంలో ఇచ్చిన ఇల్లు తప్ప కేసీఆర్ హయాంలో ఒక ఇల్లు ఇవ్వలే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు, ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు కష్ట సుఖాలు పాలు పంచుకున్నారు, ఎప్పుడైనా పనికి వచ్చిందా? మరి నేను ఎంపీ ఉన్నప్పుడు ఎన్ని గ్రామాల్లో పోలే, ఎవరి సమస్య మనం స్పందించలే, అర్ధరాత్రి ఫోన్ చేసిన అప్పటి స్పందించి పని చేయడానికి ముందు వచ్చి అయినంత వరకు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు జిల్లాలో అన్ని గ్రామాలకు తిరిగిన. రాథోడ్ రమేష్ గారు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలో సిచ్యువేషన్ వేరే ఉంది. కొంతమంది అగ్రనాయకులంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నారు. దానికి తోడు ఇక్కడున్న జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాల నడుమలో మీరు వాళ్ళందరినీ ఎట్లా కోఆర్డినేట్ చేసుకొని పోతారు, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? ఆదిలాబాద్ పార్లమెంట్లో గ్రూప్ అస్సలే లేదు. ఎందుకంటే ఆల్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షుడు రమేష్ రాథోడ్ టికెట్ కావాలని వాళ్ళే కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకు ఇక్కడ మనుగడ కావాలా, అందరికీ కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు తీసుకుపోయే వ్యక్తి కావాలా, ఇక్కడ ఉన్న కార్యకర్తలు మనోధైర్యం ఇచ్చి పార్టీని బలోపేతం చేసే నాయకుడు కావాలా. కాబట్టి నాకు గుర్తిస్తే ఆదేశిస్తే నేను కూడా టికెట్ అడగలే, ఆదేశించి పార్టీ కాబట్టి శిరస వహించి ఎస్ అన్నా. చివరిగా రాథోడ్ రమేష్ గారు, లాస్ట్ టైం మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా సమస్యలు ఉండే చాలా. ఆదిలాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, మిగతా సీసీ ఫ్యాక్టరీ కావచ్చు, ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ సంబంధించిన ఎయిర్పోర్ట్ లాంటి ఇష్యూస్ ఇంకా ఇప్పటికీ అట్లా ఉన్నాయి. కాగజ్ నగర్లో ఫ్లైఓవర్ కావచ్చు. ఇప్పుడు మీరు ప్రజలకు మళ్ళీ ఏం చెప్పబోతున్నారు ఎన్నికలు? కాగజ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నేను శాంక్షన్ చేయించిన, పూర్తి అయింది. ఆ తర్వాత రెబ్బెన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించిన, ఆదిలాబాద్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం. అది కాకుండా రైల్వే లైన్ ఇక్కడ నుంచి ఆర్మూర్ది కూడా పూర్తి చేస్తాం. ఆ సత్తా ఉంది, ఆ అవగాహన ఉంది, ఏ విధంగా పని తీసుకోవాలని ఆ సంకల్పం ఉంది. కాబట్టి తప్పక చేస్తాం. రైట్, థ్యాంక్ యూ రాథోడ్ రమేష్ గారు, ఆల్ ది బెస్ట్ మీకు. మొత్తానికి ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైన నాయకునిగా తాను అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం, గత చరిత్రని మరోసారి తిరగరాస్తాం, కాంగ్రెస్ పార్టీ జెండాని ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఎగరవేస్తామన్నది రాథోడ్ రమేష్ ధీమా. కెమెరా పర్సన్ విటల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్.